రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పరువు పోతుంది. పాకిస్తాన్ ఎంత ప్రయత్నిస్తే అంతగా పరువు పోతుంది. తన పరువును కాపాడుకునేందుకు, తన ప్రతిష్టను నిలుపుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడాను గాలిలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా 4-5 రోజుల్లోనే భారతదేశం పాకిస్తాన్ని పచ్చడి చేసిన విధానము, పహల్గాం తరువాత భారత్ స్పందించినటువంటి తీరు, అమెరికన్ ఆయుధాలు, చైనీస్ ఆయుధాలు ఉన్నప్పటికీ కూడాను పాకిస్తాన్ ఏమీ చేయలేకపోవడం, ఇవన్నీ కూడాను అంతర్జాతీయంగా దేశం యొక్క స్థితిని బలహీనపరిచాయి. దీనికి తగ్గట్టు భారతదేశానికి చెందినటువంటి దౌత్యవేత్తలు, ఎంపీలు ప్రపంచంలోని 32 దేశాలకు వెళ్ళడము, అక్కడ అసలు ఏం జరిగిందో, వాస్తవాలు ఏమిటో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయడం, డిప్లొమాటిక్ అఫెన్సివ్, దౌత్యపరమైనటువంటి దాడిని ప్రారంభించడం కూడా పాకిస్తాన్కి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. దీంతో పాకిస్తాన్ తాను కూడా ఏదైనా చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తోంది. పాక్ ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్ 4-5 దేశాలకు వెళ్ళారు. ఇరాన్, సౌదీ అరేబియా, అజర్బైజాన్, అదేవిధంగా తుర్కీకి వెళ్ళారు. తుర్కీ, అజర్బైజాన్ ఆయనని సమర్థించాయి, కానీ ఈ 2 దేశాలు కూడా చేయగలిగింది తక్కువ. ఇరాన్ పాకిస్తాన్ని దాదాపుగా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. సౌదీ అరేబియా కూడాను మాట విన్నది కానీ పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. ప్రపంచంలో తన ప్రభావాన్ని ఉపయోగించి పాకిస్తాన్కి మేలు చేసే దిశగా పెద్దగా ఏమీ ఆలోచించలేదు. చాలా పాత మిత్రుడైనటువంటి మలేషియా కూడా పెద్దగా స్పందించలేదు. ఇవన్నీ కూడాను పాకిస్తాన్కి ఎదురు దెబ్బలు. ఇవన్నీ చాలవన్నట్టు తాజాగా అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ అంటే అమెరికా మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలోని అత్యంత బిజీగా ఉండేటటువంటి కూడలి, చాలా లక్షలాది మంది జనం వస్తూ పోతూ ఉండేటటువంటి, నిత్యం రద్దీగా ఉండేటటువంటి చోట అక్కడ ఒక కార్యక్రమం జరిగినా, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా అది అమెరికా నలుమూలల మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలల వెళ్తుంది. అలాంటి టైమ్స్ స్క్వేర్లో 2 పెద్ద బిల్ బోర్డ్స్ వెలిసినాయి. పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిం మునీర్ని ఈ మధ్య ఫీల్డ్ మార్షల్ చేశారు. అయితే ఆయన ఫీల్డ్ మార్షల్ కాదు, ఫెయిల్డ్ మార్షల్ అని చాలామంది అంటున్నారు. అయితే అక్కడ టైమ్స్ స్క్వేర్లో పెట్టినటువంటి బిల్ బోర్డ్ అంటే పెద్ద బ్యానర్లో ఆయనను ఫ్రాడ్ మార్షల్ అన్నారు. ఆసిం మునీర్ ఫోటో పెట్టి మరీ ఫ్రాడ్ మార్షల్ అన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్ గారి అన్నగారైనటువంటి నవాజ్ షరీఫ్ని, అదేవిధంగా మాజీ దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆసిఫ్ అలీ జర్దారీని, వీళ్ళిద్దరినీ 2 క్రూక్స్ అని అనడం జరిగింది. అయితే ఈ పోస్టర్ ఎవరో భారతీయులో లేకపోతే పాకిస్తాన్ వ్యతిరేకులో పెట్టలేదు, పాకిస్తాన్ ప్రజలే పెట్టారు. పాకిస్తాన్ ప్రజలే తమ ఆర్మీ చీఫ్ని ఫ్రాడ్ మార్షల్ అని అంటున్నారు. తమ దేశ ప్రధానమంత్రి అన్నగారిని, అదేవిధంగా బిలావల్ భుట్టో యొక్క తాతగారిని 2 క్రూక్స్ అంటున్నారు. ఇద్దరు దొంగలు అన్నటువంటి అర్థం వచ్చేటట్టు, క్రూక్ అంటే మోసగాళ్ళు అనే అర్థం వచ్చేటట్టుగా అన్నారు. ఇది పాకిస్తానీ ప్రజలే ఈ రకమైనటువంటి బిల్ బోర్డు పెట్టడము, ఈ బిల్ బోర్డ్స్లో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఉండడము అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఈ పరువు ఎంత దిగజారుతోందో తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా పాకిస్తానీ పాపులేషన్, పాకిస్తానీ డయాస్పోరా, విదేశాల్లో నివసించే పాకిస్తానీల్లో ఎంత నిరాశ నిస్పృహలు ఉన్నాయో, ఈ పాలకుల పట్ల, పాలకవర్గం పట్ల కోపావేశాలు ఎంత ఉన్నాయో తెలియజేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో బిలావల్ భుట్టో ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో ఆయన ఒక విచిత్రమైనటువంటి వాదనను ముందుకు తీసుకొచ్చారు. భారతదేశంలో ఉన్న ముస్లింలను దెబ్బతీసేందుకే, వాళ్ళను తక్కువ చేసి చూపేందుకే భారతే పహల్గాం దాడి చేసుకుంది.
భారతీయ ముస్లింలను అణచివేసేందుకు ఈ పని చేసింది అని ఆయన అన్నారు. అయితే ఒక ముస్లిం జర్నలిస్టు, ఈజిప్ట్కి చెందినటువంటి జర్నలిస్టు, ఆయన పేరు అహ్మద్ ఫాతీ, చాలా సీనియర్ జర్నలిస్టు, అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది కానీ ఈజిప్షియన్ మూలానికి చెందినవాడు. ఈ అహ్మద్ ఫాతీ అనే అతను ఒక ప్రశ్న వేశాడు. ప్రశ్న ఏంటంటే, మీరు ముస్లింలను దెబ్బ కొట్టేందుకు, ముస్లింలను తక్కువ చేసి చూపేందుకే ఈ పెహల్గాం సంఘటన జరిగిందని చెప్తున్నారు. మరి పాకిస్తానీ మిలిటరీ బ్రీఫింగ్లలో ఒక ముస్లిం యువతి సైనిక అధికారి ఉండడము, ఆయన సోఫియా ఖురేషి, కల్నల్ సోఫియా ఖురేషి గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ ఉండడం విషయంలో మీరేమంటారు అన్నారు. ఒక్కసారిగా బిలావల్ భుట్టో నోరు మూత పడిపోయింది, చెప్పేందుకు ఏమీ లేదు. ఈ విధంగా అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్కి ఎక్కడికక్కడ పరుగు పోతోంది. పాకిస్తానీ ప్రజలే తమ సైనిక ఉన్నతాధికారిని ఫ్రాడ్ మార్షల్ అని, తమ ప్రధానమంత్రి ఆయన కుటుంబ సభ్యుల్ని క్రూక్స్ అని అంటున్నారు. మరొక వైపు అంతర్జాతీయంగా పాకిస్తాన్కి మద్దతు రావడం లేదు. బిలావల్ భుట్టో వంటి వాళ్ళు ఏదో మాట చెప్పి కవర్ చేసేందుకు ప్రయత్నిస్తే ముస్లిం జర్నలిస్టులే వారిని నోరు మూసుకునేలా చేస్తున్నారు. ఇది అక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. మొత్తం మీద పాకిస్తాన్కి అంతర్జాతీయంగా పరుగు పోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.